పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మనం జగజ్జనని పావన జనని అయిన తల్లి కార్మెల్ మాతగారి పండుగను జరుపుకుంటున్నాం. క్రీస్తు ప్రభుని అనుసరించి తమ జీవితాన్ని త్యాగం చేసిన పునీతుల్ని స్మరించటం అనేది కాథలిక్ సమాజం ఆది నుండి పాటిస్తూ వస్తున్న చక్కని సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని అనుసరించే మనం మరియమాతను కీర్తిస్తూ గౌరవిస్తూ ఉన్నాము. పునీతులందరిలోనూ మరియమాత స్థానం మరింత విశిష్టమైంది. ఆమె మన పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మరియమాత, ఫాతిమా మాతగా, లూర్దు మాతగా, వెలాంగిని మాతగా ఇంకా మరెన్నో నామాలతో కొనియాడబడుచున్నది. దేవుని సమక్షంలో మన మధ్యవర్తిని, తమ కుమారుని మన కోసం మనవి చేస్తుంది. మరి అలాంటి సద్గుణ రాశి, సుగుణాల రాశి అయినటువంటి కార్మెల్ మాత గురించి కొంతసేపు ధ్యానించుదాం. పునీత సైమను స్టోకు గారు కార్మెలైట్ మఠానికి అధిపతిగా ఉన్న రోజుల్లో వారి మఠం వారిని అణిచివేసేందుకు దుష్టులు తరచూ దాడి చేయడం వల్ల మఠ సన్యాసి గురువులు చెల్లాచెదరయ్యారు. కురువృద్ధుడైన సైమను గారికి ఎటూ పాలుపోలేదు. మేరీ మాతను శరణు వేడారు. అప్పుడు క్రీస్తు శకం 1251లో ఆ తల్లి ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జి నగరంలో స్టోకు గురువర్యులకు ప్రత్యక్షమై ఒక గోధుమ వర్ణ ఉత్తరీయంను అందించారు. ఈ ఉత్తరీయంను ఎవరైతే భక్తి శ్రద్ధలతో, ప్రేమ విశ్వాసాలతో ధరించి ప్రార్థిస్తారో వారికి అనేక మేలులు అందిస్తాను, మరణ వ్యవస్థలో ఆదరిస్తాను అని మేరీమాత వాగ్దానం చేశారు. ఏలియా ప్రవక్త కాలం నుండి కార్మెల్ పర్వతంపై సన్యసించిన కార్మెల్ మఠవాసులు పారంపర్యంగా క్రీస్తు సేవలో తరించాలని ప్రతీతి. వారే 13వ శతాబ్దంలో పునీత సైమను స్టోకు వారి నేతృత్వంలో తల్లి కన్య మరియాంబ దయ వల్ల యూరప్ ఖండంలో తిరిగి బలం పుంజుకున్నారు. కార్మెలైట్ సభకు తోడ్పడినందుకు చిహ్నంగా కార్మెల్ మాత అని ఆ తల్లికి పేరు వచ్చింది. ఈ సభ 16వ శతాబ్దంలో కల్సైడ్ కార్మెల్ మఠశాఖగా వర్ధిల్లింది. కావున ఈరోజు కార్మెల్ మాత పండుగ జరుపుకుంటున్న కార్మెల్ మాత భక్తులందరిపై ఆ తల్లి యొక్క దీవెనలు మెండుగా కురియాలని మరియు వారి ప్రార్థనను ఆలకించాలని, ఆ తల్లి ప్రార్థనా జీవితం మనకు కూడా ఆదర్శంగా ఉండాలని ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.